దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 241వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. జెకర్యా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో, వారు యుద్ధము చేయుచు బురదలో శత్రువును త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు, యెహోవా వారికి తోడై ఉండును అని తాను ఏర్పరచుకున్న యూదా వారిని గురించి దేవుడు వ్రాయించాడు. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. నిజమే, ఈనాటికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచాన్నే శాసించగలిగే స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అన్ని రంగాలలో ప్రసిద్ధి చెందిన దేశముగా పిలువబడుతుంది. శత్రు దేశాలపై విజయాన్ని పొందుకుంటుంది. దేవుడు వారిని ఎన్నటికి విడువడు అని రుజువులెన్నో మనకు కనబడుతున్నాయి. అలాగే అన్య జనాంగంలో నుండి మనలను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎప్పటికీ మనలను విడువక ఎడబాయగా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును.